మీరు మీ ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ₹1 కూడా చెల్లించకుండా మీ ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అందుకు మీకు జూన్ 14, 2025 వరకు గడువు ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు ఈ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. దీనితో మరోసారి పొడిగించవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే మీరు ఈ గడువు ముగిసేలోపు మీ ఇంటి నుంచే వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువు దాటితే ఆధార్ కేంద్రానికి వెళ్ళి ₹50 చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ రెగ్యులేషన్స్ 2026 ప్రకారం కార్డు ఉన్నవారు ఖచ్చితంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి గుర్తింపు వివరాలు, అడ్రస్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరచుగా వివరాలు అప్డేట్ చేయడం ద్వారా ఆధార్ కార్డులో సమాచారం సరైనదిగా ఇతర డాక్యుమెంట్లలో ఉన్నట్లుగా ఉంటుంది. ఒకవేళ మీరు తరచుగా ఆధార్ కార్డు వివరాలు మార్చకపోతే ప్రభుత్వ సబ్సిడీలు పొందడంలో, బ్యాంకు ఖాతా తెరవడంలో, కేవైసీ అప్డేట్ చేసే విషయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు వివరాలు అప్డేట్ చేయడం ద్వారా మీ కార్డును ఇతరులు ఉపయోగించకుండా, స్కాములు జరగకుండా నివారించేందుకు ప్రభుత్వ అధికారులకు ఉపయోగపడుతుంది. అలాగే పాత సమాచారం ఉంటే ప్రజాసేవలు పొందలేకపోవచ్చు. ప్రస్తుతం కార్డుదారులు కొన్ని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు UIDAI అనుమతిస్తోంది. అందులో ప్రధానంగా పేరులో చిన్న మార్పులు, పుట్టిన తేదీ, చిరునామా, జెండర్, భాష, ప్రాధాన్యత వంటివి మార్చుకోవచ్చు. డెమోగ్రాఫిక్ సమాచారం మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్ ద్వారా బయోమెట్రిక్ వివరాలు మార్చుకునేందుకు వీలుండదు. ఒకవేళ ఫోటో, వేలిముద్రలు, కంటి సుంకాలు వంటి బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లాల్సిందే. ఆధార్ అప్డేట్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా మై ఆధార్ అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి. లాగిన్ బటన్పై క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. దాని ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో కుడివైపు కనిపించే ఆప్షన్లలో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ వివరాలు అందించి కావలసిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఆ ఫైల్స్ JPEG, PNG లేదా PDF ఫార్మాట్లో ఉండాలి. 2 MB లోపు సైజు ఉండాలి. మీరు అందించిన సమాచారం మొత్తం ఒకసారి సరిచూసుకుని ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మీ అప్డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇది ఆధార్ మార్పులు. ఒకసారి గమనించండి.